అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పైన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. దుండగుడు పదునైనటువంటి ఆయుధంతో ఆయనపై దాడి చేయడంతోనే కొంత వెన్నుముకకు ఆ నైఫ్ టచ్ అయినట్టు తెలుస్తుంది, ఆ కత్తి టచ్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇందు కారణంగానే వెన్నుముకలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టామని చెప్తున్నారు డాక్టర్లు. సైఫ్ అలీ ఖాన్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు డాక్టర్లు. తీవ్ర గాయాలైనప్పటికీ ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చాడని చెప్పారు. సైఫ్ రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అంటూ డాక్టర్లు ఆయన మెచ్చుకుంటున్నారు. అంత బలమైన గాయమైనప్పటికీ ఆయన హాస్పిటల్ నడుచుకుంటూ రావడమే కాకుండా స్పైన్లో చాలా బలమైనటువంటి గాయమైంది. కత్తి చాలా లోతుగా గుచ్చుకుపోవడంతో స్పైన్లో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్ కూడా లీక్ అయింది. అది కూడా కొంత సర్జరీ చేసి దాన్ని కత్తి ముక్కను కూడా తీసేసాము. ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది, కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఒకసారి ఆయన హెల్త్ బులెటిన్ పైన ఏకంగా డాక్టర్లే మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఒకసారి మీడియాతో మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. साहब का जब हॉस्पिटल आए थे तो मैं वो डॉक्टर था जो उनको फर्स्ट आवर में मिला हूँ. पूरा उनका उसमें ब्लड था, बट ही वॉकड इन लाइक अ लायन एंड ओनली विथ ए स्मॉल चाइल्ड, दैट इज 6-7 साल का उनका जो लड़का है, तैमूर है शायद उसका नाम, हाँ, उसके साथ वो वॉक इन किए हैं विथ सो मच ऑफ दिस. ही इज अ रियल हीरो दैट वे. फिल्मों में हीरोगिरी करना वो सब ठीक है, बट ये घर में आपके ऊपर कोई अटैक. Good morning. So today's update, we just saw him. Mr. Saif Ali Khan is doing excellent, and we made him walk. He can walk well. There's no problem. There's no much pain or any other symptoms. So looking at his parameters, his wounds and all the other injuries, he is safe to be shifted out of the ICU to a special room. Only thing what we have advised and the do's for him, that he has to take rest for some time because of the wounds on the back especially, which can have chances of infection, and his movements are restricted for a week almost, for the most important reason that he had a injury in the spine, and which has been repaired. The fluid which was coming out has been repaired, which has a potential chance for infection. That's why his movements and also the restriction of the movements, as well as movements of the visitors' movements are being strictly restricted for his faster recovery, and he is doing excellent and he is recovering very fast, and God is kind. सर मराठी सांगा मी डॉक्टर नितीन डांगे, चीफ न्यूरोसर्जन. मी आणि लीना जैन, प्लास्टिक सर्जन, आणि कार्डिओलॉजिस्ट आणि अॅनेस्थेटिस्ट निशा गांधी मॅडम आणि त्यांची टीम मिळून, आणि माझे 2 कलीग डॉक्टर कुशल आणि डॉक्टर मयूर, सर्वांनी मिळून आम्ही त्यांचं काल सकाळी ఆయనకి వారం రోజుల పాటు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. ఆయన ఎటువంటి మూవ్మెంట్ ఇవ్వకూడదు. కొంత సేఫ్ గానే ఉన్నాడు, చాలా యాక్టివ్ గానే ఉన్నాడు. ఆయన గాయాలైనప్పటికీ హాస్పిటల్కి వచ్చిన విధానం చూస్తే ఒక పులితో కంపేర్ చేశారు డాక్టర్లు. నాకు నడిచొచ్చే పులిలా కనిపించాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడని చెప్పుకొచ్చారు. స్పైన్లో కొంత ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎవరిని కలవకూడదు, విజిటర్స్ ఎవరిని అలో చేయడం లేదు, చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఆయన బెడ్ పైనే పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల పాటుగా ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఉండాలి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. వూండ్స్ తగ్గాలంటే కొంత సమయం పడుతున్నట్టు కూడా చాలా క్లియర్గా డాక్టర్లు చెప్తున్నారు. ఎస్, ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సో సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. దీనిపైన కుటుంబ సభ్యుల రియాక్షన్ కానివ్వండి, ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? ఉదయం నిందితుడిని పట్టుకోవడం ఒక ప్రోగ్రెస్ అయితే, కొద్దిసేపటి క్రితమే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి పైన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో ప్రస్తుతానికైతే కొంత పెద్ద గండమే గడిచిందని చెప్పుకోవచ్చు సైఫ్ అలీ ఖాన్ కు. ఆయనకు నిన్న 6 కత్తిపోట్లు గురి అయిన 2 చోట్ల బలమైన గాయాలైనప్పటికీ కూడా ఆయన నడుచుకుంటూనే ఆసుపత్రికి రావడాన్ని వైద్యులైతే ప్రశంసించారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి పనులు కూడా
చేయొద్దు. కుటుంబ సభ్యులైతే ఈ యొక్క విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కూడా తీవ్ర ఉత్కంఠ అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఉండే. ఇటు అభిమానుల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉండే. ఎందుకంటే వెన్నుముక్కలో ఒక కత్తికి చెందిన కొంత భాగం ఇరుక్కుపోయి ఉండడము, అదేవిధంగా అందులో ఉన్న ద్రవణాలు కూడా రిలీజ్ అవడంతో కొంత ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. వెన్నుముక శరీర భాగంలో చాలా కీలకమైన భాగం కాబట్టి ఆయనకు మునుముందు ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో, లేదంటే వెన్నుముకకు ఇంకా ఏదైనా బలమైన గాయం అయి ఉంటే గనక ఆయన పరిస్థితి ఏందో అన్న ఆందోళన ఇటు కుటుంబ సభ్యుల్లోనూ ఆయనను అభిమానించే అభిమానుల్లో కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టుగా, అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఒక వారం రోజుల పాటు ఖచ్చితమైన బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి పనులు కూడా చేయొద్దు అంటూ కూడా వైద్యులు సూచించడం జరిగింది. అయితే ఈ 2 ప్రోగ్రెస్, ఒకవైపు 24 గంటల్లోపే నిందితుడిని పట్టుకోవడం, మరొక వైపు ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఒక మంచి వార్తే వైద్యులు చెప్పారు. స్పైన్ లోకి చాలా బలంగా కత్తి దూసుకు వెళ్ళింది, అక్కడ కత్తి విరిగిపోయింది కూడా. సో ఇన్ఫెక్షన్ వచ్చే కారణం ఉంది కాబట్టి మూమెంట్ జరగకూడదు అని చెప్తున్నారు. మన బాడీలో బేసిక్ గా స్పైన్ అనేది చాలా మనిషి నిల్చోవడానికి కానివ్వండి అన్నిటి కూడా ఉపయోగపడేది, అందుకు చాలా ఒక మెయిన్ పార్ట్ అది. సో స్పైన్ లో గాయమైందని అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఆయన ఏదైనా డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉందా? డాన్స్ చేయొద్దు, నిలబడొద్దు, ఎక్కువగా రన్నింగ్ చేయొద్దు, ఇలాంటిది ఏదైనా కండిషన్స్ పెట్టే అవకాశం ఉందా? అటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా? లేదు మనోజ్, ఖచ్చితంగా ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. సర్జరీ చేసిన తర్వాత అందులో నుంచి ఏదైతే ద్రవణాలు లీక్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా అరికట్టాము. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కూడా వైద్యులు చాలా ఖచ్చితంగా చెప్పారు. కేవలం బెడ్ రెస్ట్ తీసుకోవడంతో ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అనేది మాత్రం చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం గాయాలతోటి ఆయన కొంత కోలుకోవడం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ కూడా ఆయనకు చేశారు. ఒక కార్డియాలజిస్ట్ తోటి ఆయన ఈ యొక్క శస్త్రచికిత్సలన్నీ కూడా పూర్తి చేయించడం జరిగింది. అయితే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత రెస్ట్ తీసుకుంటే మాత్రం ఆయనకు క్యూర్ అవుతుంది. అదేవిధంగా వారం రోజుల్లోనే ఆయన తిరిగి మళ్ళీ మన మధ్యకు వస్తారు, ఆయన సాధారణ జీవితాన్ని గడుపుతారు అనేది కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన హెల్త్ అప్డేట్ విడుదల చేస్తారు డాక్టర్లు. దాంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్ద డేంజర్ ఏం లేదు, కానీ కొంత రెస్ట్ అవసరం. స్పైన్లో చాలా బలంగా గాయమైంది కాబట్టి ఆ లిక్విడ్ బయటికి రాకుండా, ఆ యొక్క ద్రవణం బయటికి రాకుండా కంట్రోల్ చేశాము. కొంత ప్లాస్టిక్ సర్జరీ కూడా అయింది. మూవ్మెంట్ ఉండకూడదు, ఒక వారం రోజుల పాటు ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఉంటే ఆయన కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది, లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ చెప్తున్నారు డాక్టర్లు. ఏదేమైనా కూడా సైఫ్ అలీ ఖాన్ని ఒక పులిలా పోల్చారు డాక్టర్. ఆయన అంత గాయాలైనా అంత దెబ్బలతో కూడా నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చారు, ఒక పులిలా పోల్చారు డాక్టర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.